ప్రమాదం తర్వాత రెస్క్యూలో ఆలస్యం జరిగింది. వెంటనే స్పందిస్తే ప్రాణ నష్టం జరిగేది కాదు. ఫైర్ సిబ్బంది దగ్గర ఆక్సిజన్ ఎక్విప్మెంట్ లేదన్న కిషన్ రెడ్డి. ఘటన జరిగిన వెంటనే స్పందించాం. ఉదయం 6 గంటలకే రెస్క్యూ టీమ్ స్పాట్స్ కి చేరుకున్నాయి. దుర్ఘటనపై రాజకీయాలు వద్దన్న మంత్రి పొన్నం. అగ్ని ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి. మృతులకి సంతాపం తెలిపిన మోదీ. 2 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటన. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన హర్యానా గవర్నర్. హైదరాబాద్ లో ప్రజలకు అధేన ఆత్మకథ పుస్తకావిష్కరణ. రావాలని ఆహ్వానించిన బండారు దత్తాత్రేయ. కర్నూలు జిల్లా ఆదోనిలో భారీ ర్యాలీ. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ తో విజయోత్సవ యాత్ర. భారత సైనికులకి సంఘీభావం. కడప జిల్లాలో మహానాడుకు ఏర్పాట్లు. వేదికను పరిశీలించనున్న మంత్రులు. హాజరు కానున్న జిల్లా నేతలు. సరస్వతి పుష్కరాలకి భారీగా తరలిస్తున్న భక్తులు. సెలవు రోజు కావడంతో పెరిగిన రద్దీ. ఓయసిస్ జనని యాత్ర. తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటిసారిగా మొబైల్ ఫర్టిలిటీ క్యాంప్. ముక్తేశ్వర క్షేత్రంలో ప్రత్యేక పూజలు. తిరుమలలో అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీ. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం. కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు క్యూ లైన్. యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి క్యూ. 3 గంటల పాటు ఎదురుచూపులు. హైదరాబాద్ తెల్లాపూర్లోని మై హోమ్ త్రిద్దలో వేడుకలు. శ్రీ మోహనకృష్ణ స్వామి ద్వితీయ వార్షిక బ్రహ్మోత్సవాలు. హాజరైన జూపల్లి రామేశ్వరరావు, చిన్నజీయర్ స్వామి. తెలుగు రాష్ట్రాల్లో జేఈఈ అడ్వాన్స్ పరీక్షలు. సాయంత్రం 5:30కి నిర్వహణ. తెలుగు రాష్ట్రాల్లో 1,85,000 మంది దరఖాస్తు. శ్రీశైలం శివారు ప్రాంతంలో పెద్ద పులి సంచారం. రామరి పుష్పవనం సమీపంలో కలకలం. జేసీబీతో పనిచేస్తున్న వారికి కనిపించిన టైగర్. శ్రీశైలం డ్యాం పరిశీలన. జలాశయం చెంతకి కర్నూలు IIIT కాలేజ్ ప్రొఫెసర్. డ్యాం ప్లాంచ్ పూల్ లో దెబ్బతిన్న భాగాలపై ఆరా. కర్ణాటక యువతి పంజాబ్ లో అనుమానాస్పద మృతి. కాలేజీలో సర్టిఫికెట్ తీసుకోవడానికి వెళ్లిన ఆకాంక్ష నాయర్ 3వ అంతస్తు నుంచి పడిపోయిందని సమాచారం. బెంగళూరుని ముంచెత్తిన వర్షం. కాలనీలు, ఇళ్లలోకి వరద నీరు. తీవ్ర ఇబ్బందులు పడుతున్న లోతట్టు ప్రాంతాల ప్రజలు. పాకిస్తాన్ కి తుర్కీ మద్దతివ్వడంపై భారత్ ఆగ్రహం. ప్రయాగ్రాజ్ లో తుర్కీ ఫ్రూట్స్ బహిష్కరణ. ఆ దేశానికి చెందిన అన్ని వస్తువులను బ్యాన్ చేయాలని పిలుపు. నాగపూర్ లో తిరంగా ర్యాలీ. పాల్గొన్న సీఎం దేవేంద్ర ఫడ్నవీస్. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ కావడంతో సెలబ్రేషన్స్. పాక్ తో కాల్పుల విరమణకి గడువు లేదు. ఈ రోజు డీజీఎంఓ చర్చలు లేవని ప్రకటన. కాల్పుల విరమణ కొనసాగుతుందని భారత ఆర్మీ వెల్లడి. ఆపరేషన్ సింధూర్ మరో వీడియో విడుదల. ప్రణాళిక, శిక్షణ, కార్యాచరణతోనే న్యాయం జరిగింది. ఇండియన్ ఆర్మీ ప్రకటన.